ముగ్గురం కలిసి కేక్ చేయబోతున్నాం. అది గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ క్రేజీ క్యాట్ 124. ఇప్పుడు మనం కలిసి కేక్ చేయబోతున్నాం. అది కూడా హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్. ఇదిగో వీడియో తెచ్చాడు. ఏమేమి తెచ్చారా? హ్యాపీ బిస్కెట్స్, ఈనో ప్యాకెట్, కాల్ ప్యాకెట్, డైరీ మిల్క్. యా, ఓన్లీ విత్ దీస్ 3 ఇంగ్రీడియంట్స్. ఓకే, మేము 3 బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాం. ఒక్కొక్కటి 5 రూపీస్ అనుకుంటా. అవన్నీ చకచక మొక్కలుగా ఇరిచేసి మిక్సీ కొట్టేసాం. అది పౌడర్ చేసేసాం. పౌడర్ చేసి, మీకు వంట వచ్చా? నాకు రాదు. పౌడర్ చేశాక అది ఒక బౌల్లో తీసుకుని దానిలో కొంచెం ఈనో అండ్ మిల్క్ యాడ్ చేసి బాగా స్టిర్ చేసాం, బాగా కలిపాం. కంటిన్యూగా కలపాలి ఒక 5 మినిట్స్ అలా, ఎందుకంటే బబుల్స్లా రాకూడదు, గడ్డలా వచ్చేస్తాయి. అలా రాకుండా కంటిన్యూగా కలపాలి. నేను అలా కలిపేస్తున్నాను, చూడండి. గైస్, ఈ కేక్ ఎందుకు చేస్తున్నానంటే నాకు 300 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు నిన్న. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది సడన్గా అలా అయ్యేసరికి. 300K కాదు, ఓన్లీ 300. అది కూడా చాలా ఎక్కువ కదా. ఫస్ట్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అది చాలా ఎక్కువ, నాకైతే ఎక్కువే. సో ఓన్గా కేక్ చేద్దాం, సెలబ్రేట్ చేసుకుందాం చిన్నగా అనుకున్నాం. సో ఇలా చేస్తున్నా. ఫైనలీ అలా మిక్స్ చేశాక వేరే బౌల్కి కిందంతా ఆయిల్ రాశాను. చుట్టూ కూడా రాయవలసింది, కానీ నేను మర్చిపోయా, రాయలేదు. అలా వేసేసి 2 హ్యాండ్స్తో పట్టుకొని కిందకి ట్యాప్ చేయండి, అలా కొట్టండి. అప్పుడు ఈక్వల్ అవుద్ది, లెవెల్ అవుద్ది. అప్పుడు ఏదైనా తీసుకొని దానిలో చిన్న బౌల్ పెట్టి దాని మీద ఇది పెట్టండి, డైరెక్ట్గా పెట్టద్దు. అలా పెట్టాక ఇప్పుడు దాని మీద మూత పెట్టేయండి. నేనైతే పెట్టేస్తున్నాను. ఇంకంతే. 5 మినిట్స్ అనుకున్నా కానీ కాదు, నేను ఎక్కువ మిల్క్ వేస్తాను కాబట్టి అది చాలా వాటరీగా అయిపోయింది. సో ఎక్కువసేపు ఉంచాల్సి వచ్చింది, కానీ నాకు కేక్ బుక్ అయిపోయింది. బాయ్, థ్యాంక్ యూ. బాగా రాలేదు, టేస్ట్ బాగుంది కానీ షేప్ రాలేదు.